ఆడవారిని మగవారితో పోలిస్తే ఏ మాత్రం తీసిపోకుండా ఈరోజు సమాజంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఆడవారికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుండే డిపార్ట్మెంట్ షీ టీమ్ డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్లో ఆడదానికి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ముందుండి ఎప్పుడు రెస్పాన్స్ అయ్యే పర్సన్ ఒకరు ఉన్నారు. ఆవిడెవరో కాదు, సైబరాబాద్ షీ టీమ్ డిఎస్పీ ఉషారాణి. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు డీప్గా తెలుసుకుందాం. హ్యాపీనెస్, లైఫ్లో హ్యాపీనెస్ మనకి ఎలా వస్తుంది అనేది అదొకటి చాలా ఇష్టం బుక్. ఓకే మ్యామ్. సో అన్ని లైఫ్ కి తగ్గట్టు చదువుతుంటారు, ఫిలాసఫికల్ గా ఇష్టం. ఓకే ఓకే. సో గీతాంజలి బుక్ మీ ఫేవరెట్ బుక్. బాగుంది. ఇంకా అంటే మరి ఇప్పుడు మీకు దగ్గరికి కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మ్యామ్, ఏ టైప్ కేసెస్ మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటాయి? ప్రజెంట్ ఉమెన్స్ లెఫ్ట్ వింగ్కి వచ్చేసి లవ్ రిలేషన్షిప్లో ఉన్నాక బ్రేకప్ అయిన తర్వాత హెరాస్మెంట్ చేసే కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అవే ఎక్కువ ఉన్నాయని చెప్పాలంటే. అంటే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్న తర్వాత అవాయిడ్ చేయటం, మ్యారేజ్ చేసుకోకపోవటం, ఈ టైప్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవి ఆన్లైన్ లో ఏ వచ్చిన తర్వాత చాలా ఫేక్ వీడియోస్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి కదా మేము. చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు వీటి కోసం అని చెప్పేసి. సో సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలకి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి దూరంగా ఉంటే బెస్ట్ ఏమో. ఏంటంటే ఇంకొకటి, మన యొక్క ప్రతి మూమెంట్ ప్రతిదీ కూడా అప్లోడ్ చేయటం, షేర్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. సో మన పర్సనల్ లైఫ్ మనకే ఉంటే బెస్ట్. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దాన్ని ఎలాగైనా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నవేడేస్ ఈ యంగ్స్టర్స్కి అదొకటి కొంచెం ఇన్స్టా వాటిలో ఫొటోస్ అప్లోడ్ చేయటం, లైక్స్ వచ్చాయా లేదా, ఎంతమంది చూసారు, వ్యూస్ ఎంతమంది, కొంచెం అదొక అడిక్షన్ లాగా అయింది. అదొకటి లేకుండా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టా ఎలా అయిపోయిందంటే ఒక ఫేమ్ తెచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కింద ఉంది. సో ప్రతి ఒక్కరు దాంట్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ ని షేర్ చేస్తారు. ఇంకొకటి అండి, అది చూస్తే కూడా ఎలా ఉంటది అంటే అంత ఎడిటింగ్ చేస్తారు, ఒరిజినల్ వాళ్ళ ఫొటోస్ లాగా ఉండవు. వాళ్ళని ఉన్నదానికన్నా ఏదో రీల్ ప్రపంచంలో లాగా మొత్తం మార్చేస్తారు. అంటే జెన్యున్ గా బయట ఎలా ఉన్నామో అలా ఉండదు, అందులో అందంగా తయారు చేస్తారు. చేసేసరికి వాళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు ఆ ఫిల్టర్స్ యూజ్ చేయటం వల్ల. దానివల్ల వీళ్ళ ఒరిజినల్ లైఫ్, ఒరిజినల్ ది మిస్ అయిపోతున్నారు. ఎంతసేపు ఒక భ్రమలో బతికేస్తున్నారు, ఒక ట్రాన్స్. దానివల్ల ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఈ డీఫేక్ ఎక్కువైపోయి మన పర్సనల్ డేటా వాళ్ళ దగ్గర ఉండి ఆ ఫొటోస్ లీక్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కేసులు ఎక్కువగా వస్తాయి మేడం మీ దగ్గరికి, డీఫేక్ ఇమేజెస్ అవి? తక్కువే అండి, ఆ కేసెస్ ఇంకా తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఇవే వస్తున్నాయి. ఇద్దరు కలిసి తిరిగిన తర్వాత ఆ ఫొటోస్ అప్లోడ్ చేయటం, వాళ్ళకి వీళ్ళకి సర్క్యులేట్ చేయడం, బెదిరించడం, మన ఇద్దరు కలిసే ఫొటోస్ ఉన్నాయి షేర్ చేస్తా అంటాం, అలాంటివి ఎక్కువ ఉన్నాయి ప్రెసెంట్. అవన్నీ కేసెస్ రోజుకి ఎన్ని కేసెస్ వస్తాయి మేము మీ దగ్గరికి? ఎక్కువ సోషల్ మీడియా కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇష్టపడరు, బయట పబ్లిసిటీ వస్తే ఫోకస్ అవుతామని చెప్పేసి భయపడతారు. సో అందుకని వాట్సాప్ మెసేజ్, సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా టీమ్స్కి వచ్చి అప్రోచ్ అవ్వటం అలా చేస్తుంటారు. అట్లా ఎక్కువ ఇవి వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఏదన్నా ఒక గర్ల్ ప్రాబ్లం ఉందని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అది కొంచెం డిఫికల్ట్ది, లేదా ఈ మధ్యలో వైరల్ అయిపోతున్నాయి కదా మేము సోషల్ మీడియా వల్ల. సో పలానా అబ్బాయి పలానా అమ్మాయిని ఇది చేశాడు అంటే మీ దగ్గరికి ప్రాబ్లం ఇవ్వడానికి వచ్చినా కానీ బయటికి వెళ్ళిన తర్వాత అవి రిలీజ్ ఆఫ్ వైరల్ అవి న్యూస్లో మనం చూస్తూ ఉంటాం. అంటే మీ దగ్గరకు వచ్చి మేము ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది గోప్యంగా ఉంచుతారా మేడం? ఉంచుతామండి, ఉంచుతాము. ఆ రెస్పాండెంట్ ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తున్నారో లేదో కూడా మళ్ళీ వెరిఫై చేసుకుంటాం. విక్టిమ్ తో మాట్లాడతాం, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ విక్టిమైజ్ అవుతున్నారా చెక్ చేసుకొని ఒకవేళ అలాంటివి ఉంటే మళ్ళీ కేసు కట్టడం, బైండ్ అవుట్ చేయడం అలాంటివి చేపిస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చినా ఆ పర్సన్ నేమ్ అనేది బయటికి రాదు? రాదు. అంటే వాళ్ళు వచ్చి విల్లింగ్ ఉండి కానీ రావాలండి, వాళ్ళు భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా ఓపెన్ అయితేనే బెస్ట్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళ భయాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు రెస్పాండెంట్. వీళ్ళు ధైర్యంగా ఉండి ఓకే ఫేస్ చేస్తామంటే మేము కూడా కేసు రిజిస్టర్ చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే ఎందుకు బయట వార్నింగ్ ఇవ్వండి, జస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటారు, కేసు వరకు ఎవరు వెళ్ళట్లేదు. అది అంటే దానికి రీజన్ మేజర్ ఏమై ఉంటుంది మేము? అంటే బయటికి వస్తుంది అంటే రేపు వాళ్ళ మ్యారేజ్ చేసుకోవాలన్న ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా ఇష్యూ అవ్వచ్చు, ప్లస్ ఎందుకు ఇష్యూ బయటికి అన్నట్టుగా అట్లా ఫీల్ అవుతున్నారు. ఓకే, బయటికి ఎందుకు ఇష్యూ? మ్యామ్ మీ లైఫ్ లో మీకు బిగ్గెస్ట్ ప్లాన్ ఏంటి ఫర్దర్ గా? ప్లాన్ అంటున్నారా? నో ప్లాన్ అండి. ఈ రోజు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే దట్స్ ఎనఫ్ నాకు. ఈ రోజు ఉన్న వర్క్స్
పర్ఫెక్ట్ గా చేసామంటే ఇంకా చాలా, నెక్స్ట్ రేపు ప్లాన్ గురించి ఆలోచన ఉండదు. యా యాక్చువల్లీ మిమ్మల్ని మీరు నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, అనిపించింది ఏంటి ఇంత ఏమో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అంటే చాలా సీరియస్గా ఉంటారేమో, అలా ఎక్స్పెక్ట్ చేసిన చాలా హంబుల్గా చాలా సింపుల్గా ఉన్నారు మేము అసలు. అంటే అంత హయ్యర్ పొజిషన్లో ఉండి ఏమాత్రం ఆ పొజిషన్ చూపించకుండా చాలా ప్లెజెంట్గా మాట్లాడుతున్నారు అందరితో విత్ స్మైల్ ఫేస్. ఎట్లా మనకు కూడా స్ట్రెస్ రిలీజ్ ఉంటుంది. ఇట్ ఈస్ ద జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, జాబ్ నాట్ హోల్ లైఫ్ కదండి. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే లైక్ ఫ్యామిలీతో కానీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ జరిగే ఏమన్నా ఇంటి దగ్గర షేర్ చేస్తారా మేడం? చేయనండి, చెయ్యరు. చేయను. సో ఆఫీస్ వర్క్ అంతగా యా అవి షేర్ చేస్తే మనకి ఇంకా అక్కడ ఇక్కడ ఒకటే లైఫ్ అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళకి ఒక మెసేజ్ లాగా చెప్తాను, ఈ రోజు ఇలాంటిది వచ్చింది, సొసైటీలో ఇలా ఉన్నది అని జస్ట్ 1 or 2 minutes అంతే. ఎస్ మ్యామ్. మీకు పాప ఉంది అంటున్నారు కదా, మీరు చూస్తుంటారు కదా మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఇవన్నీ చెప్పి, సో తనకి మీరు ఏమైనా చెప్తారు మ్యామ్ వీటి గురించి, అమ్మాయి ఎలా ఉండాలి, బయట సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి? అంటే చెప్తుంటాను, బట్ కానీ ఫస్ట్ వాళ్ళు చెప్పేది వింటాను, చూస్తాను, వీళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తాను. నేను చెప్పే కానీ వాళ్ళు చెప్పేది విని డిసైడ్ చేసుకుంటే వాళ్ళు చెప్తే ఏం థింక్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది, ఎలాంటి వే ఆఫ్ థింకింగ్ ఉన్నది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉన్నది, అసలు వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ ఎలా ఉన్నది అది చెక్ చేస్తుంటా. అది చాలా మంది మనం పేరెంట్స్ ని చూసుకున్నట్లయితే పిల్లల్ని ఏంటంటే బంధించేసినట్టు పెట్టేస్తూ ఉంటారు. అది కరెక్టేనంటారా మేడం? అంటే బయట సొసైటీ బాగాలేదు, ఫ్రెండ్స్ తో తిరగనివ్వరు, ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఇది ట్రీట్ చేయడం ఇలా కరెక్టేనా? నవ్య డేస్ అయితే అది లేదండి. చాలా ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో అయితే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మగ పిల్లల కన్నా అమ్మాయిల్ని బాగా చూసుకున్నారు కాబట్టి లేదు అస్సలు లేదు, అలాంటి ఫ్రీ ఉన్నారు అమ్మాయిలకి అయితే. అమ్మాయిలందరికీ ఇప్పుడు ప్రెజెంట్ ఫ్రీడమ్ అయితే ఉంది, ఫుల్ ఫ్రీడమ్ పేరెంట్స్ నుంచి అయితే. అంటే మీరు ఈ ఫీల్డ్కి వస్తానన్నప్పుడు, ఇలా నేను పోలీస్ అవుతానని ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో రెస్పాన్సిబుల్ ఎలా ఉంది మ్యామ్? అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఓకే వెళ్ళు, మేము సపోర్ట్ చేస్తాం, బ్యాక్ ఎండ్ ఉండండి, సపోర్ట్ ఇచ్చారా మేడం? అంటే ఈ పొజిషన్కి రావాలంటే ఈజీగా ఒక్కసారిలో అయిపోయేది కాదు. సో ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి, ఎన్నో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. అసలు మీరు ఈ ఎగ్జామ్కి ఇవన్నీ ఎలా ప్రిపేర్ అయ్యారు మ్యామ్? ఎస్పెషల్లీ నా బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్. సో వన్ ఆఫ్ ద పేపర్ మ్యాథ్స్ ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్తో వచ్చేసాను. ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ఓన్ నోట్స్ రాసుకోవటం, ప్రతిదానికి సిలబస్ దగ్గర పెట్టుకోవటం, అలా అటెండ్ అయ్యాను. ఏమన్నా కోచింగ్ అలా తీసుకున్నారా మేడం? 3 months తీసుకున్నారు మేడం. అంటే మీలా అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కోచింగ్ నీడం మ్యామ్, లేదా మనం ఓన్ గా కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు? కోచింగ్ అనేది కొంచెం గైడెన్స్ లాగా, ఒక 10% మనకి కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది, మిగతా 90% మాత్రం మనం కష్టపడటం మీదే ఉంటుంది. నోట్స్, సిలబస్ ఏంటి, ఆ సిలబస్ ఇన్ పర్వ్యూ ఆఫ్ సిలబస్ మనం ఒక ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే దట్స్ ఎనఫ్. అంటే ఇప్పుడు చాలా మంది వేరే ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ. డ్రీమ్స్ ఉండే వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలని. ఎందుకంటే ఇదంతా ప్రెజర్ తో కూడుకున్న వర్క్ కదా మేము అన్ని ఫీల్డ్ తో కంపేర్ చేసుకుంటే. సో అలా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు మాత్రం చాలా అంటే ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్గా, డిసిప్లిన్డ్గా చదివితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దే కెన్ అచీవ్ ఎనీథింగ్. యా ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా. ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ అవి చాలు, ఇంకా అవసరం లేదు. మీరు ఏ పెద్ద ఐఏఎస్ వెళ్ళినా, ఐపీఎస్, సివిల్స్ రాసినా, గ్రూప్స్ రాసినా అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్న సిలబస్సే ఉంటుంది. ఎవరైతే మంచి మార్క్స్ గెయిన్ చేస్తారో, మంచి సబ్జెక్ట్ ఉంటుందో దట్స్ ఎనఫ్, అంతే చాలు. అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏముండాలి మ్యామ్? ఎనీ డిగ్రీ చేస్తే చాలు. ఎనీ డిగ్రీ చేసి మనం కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫస్ట్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. వస్తుంది అనుకుంటే వస్తుంది, మనకే డౌట్ ఉంటే కష్టం. ఇవన్నీ క్రాక్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది మ్యామ్? మాదైతే ఒక 2-3 years, అప్పుడు కొంచెం లేట్ గా పట్టింది. అంటే మీరు ఈ జాబ్ కి వచ్చే ముందే మ్యారేజ్ అయిపోయింది మ్యామ్, లేదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వచ్చారు? అంటే ఇంట్లో అత్త మామ గానీ, హస్బెండ్ గానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారా మేడం? అంటే మనకి ఎట్లా ఉంటది అంటే కొంచెం మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు జాబ్ వద్దులే, ఇంటి దగ్గర ఉండు, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంతే. ఇంట్రెస్ట్ ఉండి మీ ఇంట్రెస్ట్ ని రెస్పెక్ట్ చేశారు. సో ఫుల్ సపోర్ట్ ఉంటుంది అయితే, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. యా ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది కదా మ్యామ్, ఇంతమంది మనకి 8th ఉమెన్స్ డే
ఉంది కదా. సో ఉమెన్స్ అందరూ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు షీ టీమ్ వల్ల ఎంత హెల్ప్ అవుతుందంటే ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి వచ్చి మీకు చెప్తున్నా కానీ, రోడ్డు మీద అబ్బాయిలు ఏడిపిస్తున్నా కానీ, కాలేజ్ అమ్మాయిలు వెంటనే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తున్నారు. సో అంటే ఎలా అంటే షీ టీమ్ ఉంది, అమ్మాయిలకి ఏం కాదన్నా భరోసా మీరు కల్పిస్తున్నారు. మనం అందరి దిక్కులా చూస్తున్నాం, షీ టీమ్ నెంబర్ అందరికీ ఇస్తున్నారు. సో ఇంకా ఇందులో మార్పులు తేవాలంటే ఏం తీసుకురావాలి? ప్రజెంట్ అయితే మేము ఈవెన్ నాట్ ఓన్లీ స్టాటిక్ పాయింట్సే కాకుండా కాలేజెస్ అవి కాకుండా ఈవెన్ ఇప్పుడు అదే బస్సెస్లో, ట్రైన్స్లో వాటిలో కూడా డెకా ఆపరేషన్స్ స్టార్ట్ చేసాం. అంటే సేఫ్ మొబిలిటీ కూడా మాకు ఏడీజీ మేడం స్టార్ట్ చేశారు, చార్ సిన్హా మేడం గారి నాయకత్వంలో స్టార్ట్ చేశారు అనమాట. అంటే సేఫ్ మొబిలిటీ కూడా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఈవెన్ జర్నీ టైంలో కూడా వాళ్ళకి సేఫ్గా ఉండటం కోసం స్టార్ట్ చేశారు. వాటికి కూడా కేసెస్ ఏమన్నా అయితే కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవటం అది చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఉమెన్ గర్ల్స్ చిల్డ్రన్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అది. షీ టీమ్స్ ఉమెన్ సేఫ్టీ కూడా అప్డేట్ అవుతున్నాం. మరి ఇప్పుడు మీరు అంటే మీకు నేను లైఫ్లో ఇది అచీవ్ చేయాలి అని పెట్టుకున్న గోల్ ఏంటి మ్యామ్? ఏది పెట్టుకుంటే అది అచీవ్ అవటమే నా గోల్. ఇంకా అంతే అండి. అది నేర్చుకోవాలి అంటే అది నేర్చుకోవాలంతే. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఏం పెట్టుకున్నారు మ్యామ్ గోలు? ప్రజెంట్ ఒక పియానో తెచ్చుకున్నాను, దాన్ని నేర్చుకుందాం అని చూస్తున్నాను రోజుకొకటి అట్లా. పియానో అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేస్తారా మేడం? పియానో ఒకటి తీసుకొచ్చాను, చూస్తున్నాను టైం కొంచెం. అంటే లైక్ మీరు యోగా చేస్తారు అంటే లైక్ ఎలా అంటే ప్రొఫెషనల్ లైఫ్ పక్కన అయిపోయిన తర్వాత మీ ఫ్రీ టైం అంతా మీ ఫ్యామిలీకి, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి టైమింగ్ నాకు అంతే. అంతే ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీస్, ఒక ½ an hour ఇది అట్లా పెట్టేసుకుంటాం. సో స్ట్రెస్ అనేది లేకుండా మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరైతే. సో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అంటే ఆ స్మైలీ ఫేస్ తోనే మాట్లాడుతున్నారు. అసలు ఎంత టెన్షన్ కూడా కనిపించట్లేదు మేడం మీ ఫేస్ లో. అసలు టెన్షన్ పడితే ఏముందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ డ్యామేజ్ అయిందంటే ఇంకా వేస్ట్. ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్. హెల్త్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తన గురించి తను మర్చిపోతుంది. పిల్లల కోసం ఎవరి కోసం బ్రతికేస్తుంది. ఓకే వాళ్ళ కోసం ఉండాలి, బట్ కానీ నీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. 30 తర్వాత ఎస్పెషల్లీ 40 తర్వాత అసలు ఉమెన్ అయితే తన కేర్ మర్చిపోతారు. మొత్తం ఫ్యామిలీ గురించి చూసుకుంటూ ఉంటారు. నాకు అనిపిస్తుంది ఒక బండికి, ఒక కారుకి సర్వీసింగ్ కోసం, రిపేర్స్ కోసం మనం టైం ఫాలో అవుతాం. మనకంటూ ఒక సర్వీసింగ్, మన బాడీ, మన ఎగ్జిస్టెన్స్, మన బాడీ, మన సర్వీసింగ్ మనం ఎందుకు, మన రిపేర్, మన బాడీ రిపేర్ ఎందుకు చేసుకోవాలి కదా అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా డల్గా ఉన్నారు లేకపోతే ఏదైనా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటారు? మంచి ఫిలసాఫికల్ సాంగ్స్ వింటాను. అంటే వాట్ ఈజ్ లైఫ్. సో సాంగ్స్ అంతే, ఫిలసాఫికల్ సాంగ్స్ విన్నామంటే ఏమనిపిస్తుంది, ఈ లైఫ్ అనేది జస్ట్ అంతే, అది మన చేతుల్లో లేదు. ఫేట్ అనేది వీ హ్యావ్ టు ఫాలో ద ఫేట్. అది అయినప్పుడు ఇంకా దాని గురించి వరి ఎందుకు, ఇంకా ఉన్నది ఆల్రెడీ ప్లాన్ అయి ఉన్నది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం ఫాలో అవుతాం అంతే. సో ఎలా మనం చేసేది ఏమీ ఉండదు. సో గో విత్ ఫ్లో అన్నట్టు వెళ్తారు అంతే. స్పెషల్ గా ప్లానింగ్ ఏం చేయాలి. అంటే ఇప్పుడు వరకు మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు మ్యామ్? నేను ఫస్ట్ సైబరాబాద్ చేశాను, కరీంనగర్ చేశాను, నిజామాబాద్ చేశాను, సంగారెడ్డి, నెక్స్ట్ ఇక్కడ. ఓకే. సో ఇప్పటి వరకు 5 చేశారు కదా మ్యామ్. 5 దగ్గర మీకు ఏది బాగా కంఫర్టబుల్ అనిపించింది వర్క్ ప్లేస్? అంటే మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుందండి. అంతే, అన్ని కంఫర్టబుల్ అంతే. అంటే ఎలా అంటే మీరు చేంజ్ అవుతూ ఉండాలి కదా, ఒక్కసారి ఒక ప్లేస్, ఒక్కసారి ఒక ప్లేస్. సో అంటే టైం పట్టుద్ది కదా మనకి, అక్కడ అలవాటు అయిపోద్ది, మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్. అంటే అసలు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ వల్ల ఆటోమేటిక్ గా అయిపోతుందండి. దానికి కంప్లీట్ గా దానికి సింక్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ క్షణం ఇదంటే కూడా పెద్ద ఫీల్ ఉండదు, అది పార్ట్ ఆఫ్ డ్యూటీ లాగా ఫీల్ అవుతాం ఇక్కడ బికాస్ ఆఫ్ ట్రైనింగ్. ఎందుకంటే ఎలా ఉంటది అంటే ఇక్కడ ఒక మనం 6 months స్టే చేస్తాం మనకి, అక్కడ మనకి కొంచెం బాండ్స్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి, మళ్ళీ అక్కడ వదిలేసి మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళాలి. కంఫర్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో
కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనే ఫీలింగ్ రాదు. ఏది ఇచ్చినా సరే ఓకే రెడీ టు గో అన్నట్టుగానే ఉంటది ఎనీ ఆఫీసర్. ఓకే. హోమ్ గార్డ్ లెవెల్ అయినా, కానిస్టేబుల్ అయినా, ఇన్స్పెక్టర్ అయినా, ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ అయినా సరే, ఇప్పుడు ఒక పైనుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చిందంటే దాని గురించి ఆలోచించాం, అన్ని వదిలేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా తింటున్నా కూడా food వదిలేసి వెళ్ళిపోవాలి అంతే. అంటే మైండ్ అలా అయిపోతుంది ఇంకా. అంటే ఈ పోలీస్ జాబ్ లో అసలు కంఫర్టబిలిటీ అనేది చూసుకోకూడదు. అంటే ఇంక మనం అంతే అండి, డ్యూటీ కంఫర్ట్ ఇక అక్కడ. మనకి ఇచ్చిన డ్యూటీ అటెండ్ అవటమే మనకి కంఫర్ట్ ఇస్తుంది ఇక్కడ. అంటే మీకు ఈ వర్క్ మీ ఫ్యామిలీ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతున్నాయి మేము, ఎలా చేసుకోగలుగుతున్నారు? నో ఎక్స్పెక్టేషన్స్ అంతే, ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ ఎ మదర్గా మళ్ళీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళతో ఉండటం. సో ఇంకా ఇంటికి వెళ్తే కంప్లీట్ హౌస్ వైఫ్ రోల్ ప్లే చేస్తారు, ఆఫీస్కి వస్తే ఇక్కడ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తారు. సో ఎక్కడ ఉంటే ఆ రోల్ కి తగ్గట్టు ఉంటారు, ఎంజాయ్ ద రోల్ అంతే మేడం. అదే విధంగా ఇప్పుడు మరి అంటే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మ్యామ్? డైలీ రొటీన్ లేవటం, టెలికాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతాం, పిల్లలకి అవన్నీ ప్రిపేర్ చేయడం, బాక్సెస్ చేయడం అది ఉంటుంది. నెక్స్ట్ ఒక 1 hour ఫర్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ డ్యూటీ అంతే. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ పోవాలి, వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయాలి. మళ్ళీ ఈ మధ్యలో ఏమన్నా కాల్ వస్తే మళ్ళీ వెంటనే ఎప్పుడు మైండ్ ఎప్పుడు కూడా 24 hours రిలాక్సింగ్ మూడ్ ఉండకూడదు. రిలాక్స్ ఉంటుంది, బట్ కానీ మనం డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలా ఉంటుంది అంటే ఎనీ టైం రెడీ టు గో అంతే, అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరిగితే ఇంకా రెడీగా ఉండాలి ఇప్పుడు ప్రతి దానికి. అంటే రీసెంట్ టైంలో మీ దగ్గరకు వచ్చిన డిఫికల్ట్ కేసు ఏమన్నా ఉందా మ్యామ్? డిఫికల్ట్ కేసు అంటే ప్రతి డిఫికల్ట్. రీసెంట్ ఒకటి వనస్థలిపురంలో ఒక అమ్మాయి బయట వాక్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక అతను బండి మీద వచ్చేసి అమ్మాయికి ఇట్లా బ్యాట్ టచ్ చేశాడు. ఆమె ఏమనుకుందంటే ఫోన్ స్నాచ్ చేయడానికి ట్రై చేస్తాడేమో అనుకుంది, బట్ కానీ ఆ టచ్ లో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. తర్వాత వెళ్ళి తన దగ్గర సీసీ కెమెరా ఉంటే చెక్ చేస్తే ఇంటెన్షనల్ గానే టచ్ చేసినట్టు అనిపించింది. వెంటనే అమ్మాయి సోషల్ మీడియా కంప్లైంట్ ద్వారా ఇస్తే అప్పుడు సిపి సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు. కొన్ని టీమ్స్ ఫామ్ చేసి అక్కడ సీసీ కెమెరాస్ అన్ని బాగానే సెర్చ్ చేశాం. అతను ఒక 2 kilometers రేడియస్ లోనే తిరుగుతూ ఉన్నాడు రిపీటెడ్ గా. తర్వాత చెక్ చేస్తే ఇంకొక ఇట్లా ఎంక్వైరీ చేస్తే ఇంకొక అమ్మాయి, స్కూల్ అమ్మాయిని కూడా టచ్ చేసినట్టు వచ్చింది. చూస్తే బండి నెంబరు ఒకటి ఇది ఉంటది కానీ మాస్క్ పెట్టాడు, అది సరిగా కనిపించట్లా. హెల్మెట్ పెట్టుకున్నాడు. ఒక 3 digits మాత్రం డిస్ప్లే అవుతున్నాయి. అవి తీసుకొని ఆర్టీఓ ఆఫీస్ ద్వారా అన్ని కూడా ఫిల్టర్ చేసుకొని లాస్ట్ గా అన్ని ఒక 1 week లో పట్టుకున్నాం. అంటే చాలా 40+ years, బట్ కానీ హీజ్ ఫార్వర్డ్ టు ఏదో సమ్ పర్సనల్ ఇష్యూతో అతను అలా తయారైనట్టున్నాడు. సో అది కేసు కూడా రిజిస్టర్ చేసాం. మేము ఇప్పుడు అంటే గర్ల్స్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు కంప్లైంట్ రేస్ చేయాలంటే ఏ విధంగా రేస్ చేయాలి? ఒకటండి, వాట్సాప్ నెంబర్ ఉంది 8712662111 నెంబర్ ఉంది. అది అందరికీ కూడా అందుబాటులోనే ఉంటుంది. దానికి వాట్సాప్ చేస్తే మేము డైలీ 100 కాల్కి ఎలా రెస్పాండ్ అవుతున్నామో ఈ వాట్సాప్ నెంబర్కి వచ్చిన మెసేజెస్ కూడా అలాగే రెస్పాండ్ అవుతారు. తర్వాత వాట్సాప్, ట్విట్టర్ ద్వారా కూడా మాకు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ షేర్ చేయొచ్చు. టీమ్ మెంబర్స్ కూడా అందరికీ కూడా నోటెడ్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ ఒకసారి మేము చేసేటటువంటి యాక్టివిటీస్ పేపర్లో ఇస్తాం. వాటితో పాటు వీళ్ళ నెంబర్స్ కూడా షేర్ చేస్తాం. సో అది చేయొచ్చు. మేడం ఎప్పుడన్నా సరే ఫ్యామిలీ అడిగి మనం లాంగ్ ట్రిప్ కి వెళ్దాం అలాంటి వెళ్తూ ఉంటారా? ఫుల్ అండి అన్ని. ఓకే. అంటే మీకు లీవ్స్ ఉంటాయి మ్యామ్, దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకుంటారా? అంతే. ఎవ్రీ 6 months కి ప్లాన్ చేసుకుంటారా మేడం? ఇప్పటి వరకు అంటే విజిట్ చేసిన ప్లేసెస్ లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మ్యామ్? నాకు బాగా అంటే రామేశ్వరం బాగా నచ్చింది. రామేశ్వరం, మధురై. శిల్పకళ బాగుంటది. ఎక్కువ డివోషనల్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారా మేడం? అట్లేం లేదు, అన్ని షిమ్లా కూడా బాగుంటది. సార్ ఏం చేస్తారు మ్యామ్? ఈజ్ ఎ టీచర్. సో చాలా డిఫరెంట్ ఫీల్డ్ మేము ఇద్దరిది. సార్ టీచర్, మీరేమో పోలీస్ ఆఫీసర్. సారికేమో హాలిడేస్ ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్ ఇవన్నీ, మీకేమో ఉండదు. సో పిల్లలకు కూడా స్కూల్, కాలేజెస్ కాబట్టి వాళ్ళకి కూడా టైం ఉంటుంది. సో వాళ్ళు మీతో టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మీకు టైం ఉండదు. సో అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా వస్తాయా మేడం? లేదండి, ఏం ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఇంకా ఫ్యామిలీ అయితే మీకు ఫుల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకంటే నెక్స్ట్ ఈ పొజిషన్ తర్వాత ఏ పొజిషన్కి వెళ్ళాలని మీరు గోల్ పెట్టుకున్నారు మ్యామ్?
ఇది ఇందులో గోల్ పెట్టుకోవడానికి ఏముండదండి, ఇక ప్రమోషనల్ ఛానల్ అంతే ఉంటుంది. యాజ్ పర్ సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ ప్రమోషన్ డిసైడ్ అయిపోద్ది అంతే. ఇంకా ఇప్పుడు ఎస్పీ తర్వాత ఇంకా ఐపీఎస్ కన్ఫర్మేషన్ అట్లా ఉంటుంది. సో మనం అందులో ఏం చేసేది ఉండదు, మన డ్యూటీస్ అటెండ్ అవటం అంతే. ఇంకా యాజ్ పర్ సీనియారిటీ వచ్చేసి సీనియారిటీ అంటే ఒక ఐపీఎస్ పొజిషన్కి వెళ్ళాలంటే మినిమం ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? అంటే డిపెండ్స్ ఆన్ అందులో ఉన్నటువంటి వెయిటింగ్ లిస్ట్ ని బట్టి ఉంటుంది. మన ముందు ఎంతమంది వెయిటింగ్ ఉంటే అంత టైం తీసుకుంటారు. అంటే మేము మిమ్మల్ని ఫర్దర్ గా పొజిషన్ లో దగ్గరగా ఏమైనా చూసే ఛాన్సెస్ ఉన్నాయా మాకు? మాకన్నా సీనియర్ ఆఫీసర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు ఐపీఎస్ కన్ఫర్మేషన్ కోసం, వాళ్ళు అయ్యాక మాకు వస్తుంది. ఓకే మ్యామ్. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మ్యామ్ మీరు ఈ జాబ్ లోకి ఎంటర్ అవ్వడం? 2012. అంటే డిగ్రీ ఏ బేస్ మ్యామ్? డిగ్రీ డిగ్రీ అదే బిఎస్సి కంప్లీట్ చేసి వచ్చారు. సో అప్పటి నుంచి మీరు ఒక ఎప్పుడు అంటే ఈ గోల్ ఫిక్స్ చేసుకున్నారు మీరు? ఏ ఏజ్ లో? చిన్నప్పటి నుంచి ఇష్టం, అంటే టాపర్ ఉండేదాన్ని బాగా. సో ఇంకంతే. సో అప్పటి నుంచి దీనికోసం కష్టపడలేదు, ఒక ఏమంటారు దానికి చదువుకి ఎడిక్ట్ అయిపోయినామని చెప్పాలి. అంటే ఇంకా చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. ఇంకా బుక్స్ అంతే. అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా అంటే మీ వాళ్ళని కూడా చదవండి అన్నట్లు ఏమన్నా? లేదండి, లేదు. ఇంకా వాళ్ళు నువ్వు చదివేవు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటారు ఇంకా చెప్పాలి. ఇంకా నేను వాళ్ళైతే వాళ్ళ ఇష్టం ఇంకా. అంటే మళ్ళీ అండ్ ఇప్పుడు మీరు ఉన్నారు కదా మ్యామ్, ఈ రిటైర్ అయ్యే లోపు నేను సాధించాలి అని అనుకుంటున్నది ఏదన్నా ఒక థింగ్ ఉందా మ్యామ్ మీకు? ఏ వర్క్ ఇస్తే అది పర్ఫెక్ట్ గా చేస్తే దట్స్ ఎనఫ్ అండి, అంతే. నాకు అదొకటి హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ రోజు ఈ వర్క్ ఇచ్చారు, దాన్ని మనం 100% పర్ఫెక్ట్ గా చేసామంటే ఇంకా చాలు, హ్యాపీనెస్ అంతే. లాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇప్పుడు ఐ థింక్ లాంగ్ ఎక్స్పెక్టేషన్స్ డిపెండ్స్ ఆన్ షార్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఈ రోజు ఉన్నటువంటిది మన హాబీస్ ఏవి ఉన్నాయో అవే మన యొక్క గోల్స్ అవుతాయి కదా. మన హాబీస్ ఏవి మనం ఫాలో అయితే రిజల్ట్ ఆటోమేటిక్ ఒక గోల్ లాగా అయిపోతుంది అది అనుకుంటాను నేనైతే. దానికి స్పెషల్ గా పెట్టుకోను అంటే ఏం పెట్టుకోలేదు. యాక్చువల్ నేను ఇది అడుగుదాం అనుకున్నా రిటైర్ అయిన తర్వాత మీరు ఏం చేద్దామని, కానీ ఇప్పుడే అంటే లైక్ రేపు రోజు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదండి. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ హౌ కెన్ వి డిసైడ్? అంటే కొంతమంది చాలా మంది ఏంటంటే అన్ని ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు కదా, నేను నెక్స్ట్ ఇది అవ్వాలి, దీని తర్వాత ఇది, ఈ స్టెప్ ఇది, అలా వెళ్తూ ఉంటారు కదా. సో అంటే వేర్ ఇస్ ద గ్యారంటీ? లైఫ్ కి గ్యారంటీ ఇక్కడ ఉంది. ఈ రోజు పర్ఫెక్ట్ చేస్తే దట్స్ ఎనఫ్. లాంగ్ అంత ఆలోచన లేదు. ఈ రోజు పర్ఫెక్ట్ గా హ్యాపీగా జరిగిందో దట్స్ ఎనఫ్. రేపటి గురించి కూడా ఆలోచన లేదు. రేపటి గురించి ఆలోచించుకుంటే ఈ రోజు ఎలా ఉన్నాం అన్నది. ఇంకా ఈ రోజు వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే ఇంకా రేపటి గురించి టెన్షన్ ఉండదు. మళ్ళీ రేపు లేస్తాం, రేపు ఇచ్చిన వర్క్ అటెండ్ అవుతాం, దట్స్ ఎనఫ్ అంతే. అంటే మీకు ఇప్పుడు అంటే ఈ పొజిషన్ లో ఉన్నారు కదా, ఎప్పుడన్నా మీరు మిడ్ నైట్ కాల్స్ వచ్చి బయటకు వచ్చి సిచ్యుయేషన్స్ వచ్చే ఫేస్ చేస్తారా? అంటే ఒక కేసు మీరు డీల్ చేస్తున్నారంటే ఈ రోజు నైట్ ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళారంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఇంటికి వెళ్ళే రోజులు ఉండవు కదా. సో అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఇంకా దట్ ఈస్ డ్యూటీ అంతే. ఇంకా దానికి ఆలోచన లేదు, ఎలా చేయాలని ఆలోచన రాదు ఇంకా. అంతే. ఒక ఈ రోజు బందోబస్తు డ్యూటీ 15 days అంటే ఇంకా సర్దుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఆలోచన ఉండదు అంతే. ఇంకా సో ఎండలో కష్టపడాల్సి ఉంటుంది, బయట అంటే మనకు ఒక కంఫర్టబిలిటీ అనేది ఉండదు పోలీస్ అంటేనే మనకి. సో ఎక్కడంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడ కేసు జరిగిందంటే ఇక్కడ నుంచి మీరు వెంటనే అక్కడ పరిగెట్టుకుని వెళ్ళాలి. ఇంకా ఆఫీసర్స్ లెవెల్లో బెటర్ అండి. ఒక కానిస్టేబుల్ లెవెల్లో స్టాఫ్ కి కొంచెం బయట కొంచెం కంఫర్ట్ కష్టం అనిపిస్తుంది. ఆఫీసర్స్ లెవెల్లో ఓకే. ఇప్పుడు కొంచెం డిపార్ట్మెంట్ లో వెల్ఫేర్ బాగా చూసుకుంటున్నారు, పర్లేదు, ఇంకా బాగుంది డిపార్ట్మెంట్ లో. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ పొజిషన్ మీకు మనకన్నా హయ్యర్ పొజిషన్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా ప్రెషర్ పెడతా ఉంటారు కదా మేడం, దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు? ప్రెషర్ అయితే పెట్టారండి, మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటది. వాళ్ళు ఏదైనా వర్క్ ఇచ్చారంటే మనం దాన్ని చేయగలిగితే అది ప్రెషర్ లేనట్టే. అది మనం పర్ఫెక్ట్ గా చేస్తే దేర్ ఇస్ నో ప్రెషర్. ఎవరు ప్రెషర్ పెట్టారు, చెయ్యమని చెప్తారు వర్క్ అంతే. ఫైనల్ గా మీరు మనకి ప్రేక్షకులకి చెప్పే అంటే మీలా ఈ పొజిషన్ కి రావాలనుకున్నా లేకపోతే సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నా మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి ఫైనల్లీ? ఒకటండి, మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది, దాన్ని ఎవరు తీసుకోరు. మనం హ్యాపీగా ఉండాలన్నా, బాధగా ఉండాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అవ్వాలన్నా, ఇట్ ఈస్ అవర్ హ్యాండ్స్ అంతే. అది మన చేతుల్లో ఉంటుంది, దాన్ని ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు బాధ వచ్చిందంటే నెక్స్ట్ సంతోషం వస్తుంది, జస్ట్ వెయిట్ ఫర్ దట్ అంతే. బాధ వచ్చిందని ఏడవలసిన అవసరం లేదు అంతే.
ఇంకోటి మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి, మన హ్యాపీనెస్ మన కంట్రోల్లో ఉండాలి. మనం ఇంటర్నల్గా హ్యాపీగా ఉంటే బయట అన్నీ హ్యాపీగా ఉంటాయి. ఎస్ మ్యామ్. అంతే. ఒకటి ఏంటంటే మనకి ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద విఐపీస్ వాళ్ళు అవసరం లేదు, ఒక పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ అవసరం లేదు. ఒక కామన్ లేడీ, ఒక ఇల్లిటరేట్ విలేజ్ ఉమెన్ని తీసుకుంటే చాలు. తను పడే కష్టాలు, 2-3 చిల్డ్రన్ ఉంటారు, హస్బెండ్తో ఇష్యూస్ ఉంటుంది, తర్వాత బయటికి వెళ్తుంది, వర్క్ చేసుకుంటుంది, మళ్ళీ కష్టపడుతుంటుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంటుందో వాళ్ళతో పోలిస్తే ఇంకా మనకి చెప్పాలంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూలో నేను మీకు బిగ్ ఫ్యాన్ అయిపోయాను మ్యామ్. ఎందుకంటే ఎంత సింపుల్గా ఏ స్ట్రెస్ లేకుండా లైఫ్ని ఎలా హ్యాపీగా లీడ్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. యా, చూసారు కదా మేడం లైఫ్ని ఎంత సింపుల్గా లీడ్ చేస్తున్నారు. అంటే మహిళలు ఎలా ఉండాలి, లైఫ్ స్ట్రెస్ లేకుండా ఎలా లీడ్ చేయాలి అనేది మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో మరొక పర్సన్తో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.